కౌటిల్య. విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యా దృక్పథాల్లో ఫస్ట్ టాపిక్ విద్యా చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్. భారతదేశంలో విద్యా విధానానికి సంబంధించి 3 యుగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ప్రాచీన యుగంలో విద్య, ప్రాచీన విద్య, ఏన్షియంట్ ఎడ్యుకేషన్. రెండవది మధ్యయుగపు కాలం నాటి విద్య, మీడియవల్ ఎడ్యుకేషన్. ఆధునిక విద్య, మోడర్న్ ఎడ్యుకేషన్. ఇట్లా విద్యా చరిత్రకు సంబంధించి భారతదేశాన్ని 3 యుగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ప్రాచీన కాలం నాటి విద్యా విధానం, మధ్యయుగ కాలం నాటి విద్యా విధానం, ఆధునిక కాలంలో విద్యా విధానం. మొదట ప్రాచీన విద్య ఏ విధంగా ఉందో చూద్దాం. ఏన్షియంట్ ఎడ్యుకేషన్. ప్రాచీన విద్యా విధానం అనేటువంటిది వైదిక విద్య అనేటువంటిది చాలా ముఖ్యమైనది. వేదిక్ ఎడ్యుకేషన్. వేదకాలంలో విద్యా భావనలు ఏ విధంగా ఉన్నాయి, విద్యా స్వరూపం ఏ విధంగా ఉంది, విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉంది, విద్యా లక్ష్యాలు ఏంటి, వీటన్నిటి గురించి సమగ్రమైనటువంటి సమాచారమే వైదిక విద్య. వేదము అనే పదము, వేదము అనే పదము విద్ అనే సంస్కృత మూలధాతువు నుంచి ఆవిర్భవించింది. సంస్కృత ధాతువు అంటే మూల పదము, ధాతువు అంటే మూల పదము. వేదము అనే శబ్దము విద్ అనే సంస్కృత మూలధాతువు నుంచి, మూల పదము నుంచి ఆవిర్భవించింది, రూట్ వర్డ్ నుంచి ఆవిర్భవించింది. విద్ అంటే ఏంటి? విద్ అంటే తెలుసుకొనుట అని అర్థం. టు నో అంటే వేదమనంగా జ్ఞానము అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా నాలెడ్జ్. వేదం ఈజ్ ఈక్వల్ నాలెడ్జ్, జ్ఞానము అని అర్థం చేసుకోవచ్చు. ఈ వేద జ్ఞానానికి సంబంధించి లక్ష్యాలు ఏంటి? వైదిక విద్య యొక్క లక్ష్యాలు, వైదిక విద్య లక్ష్యాలు. లక్ష్యాలు చూసినట్లయితే మొదటిది ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము. రెండోది ముక్తి లేదా మోక్షము. ఇది ముఖ్యమైనది, ముక్తి లేదా మోక్షం. వైదిక జ్ఞానం మొత్తం కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటిది, అలౌకికమైనటువంటిది. ఆధ్యాత్మిక మరియు అలౌకికమైనటువంటి జ్ఞానానికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. ఏంటో లక్ష్యాలు అంటే ఆత్మ సాక్షాత్కారము, ముక్తి లేదా మోక్షము. ఈ రెండింటి చూద్దాం ఫస్ట్. ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాయి, ఈ 2 లక్ష్యాలు చూద్దాం. ఆత్మ సాక్షాత్కారము, ముక్తి లేదా మోక్షం, ఈ 2 వేరు వేరు కాదు. ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది ఒక ఆర్డర్, ఒక క్రమం. అది ఆ క్రమంలో వెళ్ళటం వల్ల వచ్చేటువంటి అంతిమ లక్ష్యం, మనం సాధించే అంతిమ లక్ష్యమే మోక్షం. అంటే ఆత్మ సాక్షాత్కారం ఒక మార్గము. ఆ మార్గాన్ని అనుసరించటం వలన వ్యక్తి తన జీవితంలో సాధించేటువంటి గమ్యం, చేరుకునేటువంటి గమ్యం, సాధించే లక్ష్యం, అదే ముక్తి లేదా మోక్షం. వైదిక జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? మోక్ష సాధన. వైదిక జ్ఞానాన్ని అనుసరించడం వల్ల, అభ్యసించడం వల్ల, సముపార్జించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ముక్తి లేదా మోక్షం. అది ఏ రకంగా సాధ్యమవుతుంది? ఆత్మ సాక్షాత్కారం ద్వారా సాధ్యమవుతుంది. అంటే జీవాత్మ పరమాత్మలో లీనమవటమే మోక్షం. కమ్యూనియన్ విత్ గాడ్ ఈజ్ కాల్డ్ మోక్ష, కమ్యూనియన్ విత్ గాడ్ ఈజ్ కాల్డ్ సాల్వేషన్. జీవాత్మ పరమాత్మలో లీనమవటమే ముక్తి సాధనగా మనము వైదిక జ్ఞానంలో తెలుసుకుంటాం. ఈ రెండింటితో పాటుగా ఇంకేంటి? శీల నిర్మాణం, క్యారెక్టర్ బిల్డింగ్. వైదిక విద్యా లక్ష్యాలలో ఇది కూడా ఒక ప్రధానమైనది, శీల నిర్మాణం. అదేవిధంగా ఇంకే అంశాలు ఉన్నాయి? సమగ్రాభివృద్ధి, ఆల్రౌండ్ డెవలప్మెంట్. అదేవిధంగా నైతిక వికాసం, నైతిక అభివృద్ధి, మోరల్ డెవలప్మెంట్ అంటాం. నీతి నియమాలు, నైతిక జీవన విధానాన్ని పాటిస్తేనే వ్యక్తి తన జీవితంలో మోక్షాన్ని సాధించుకోగలుగుతాడు. వైదిక విద్య ఏం చెప్తుంది అంటే లక్ష్యాల్లో భాగంగా నైతిక జీవన విధానాన్ని అనుసరించినటువంటి వ్యక్తి, నీతి నియమాలను పాటించినటువంటి వ్యక్తి, అతనే మోక్ష సాధనకు అర్హుడుగా ఉంటాడని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి పేర్కొనబడినటువంటివన్నీ కూడా వైదిక విద్యా లక్ష్యాలు, వేదకాలం నాటి విద్యా లక్ష్యాలు. ఏంటి ఆ లక్ష్యాలు? ఒకసారి మనం పునరాలోకనం చేద్దాం. ఏంటంటే ఫస్ట్ది ఆత్మ సాక్షాత్కారం, దాని ద్వారా పొందేటువంటిదే మోక్షం. వైదిక విద్య యొక్క అంతిమ లక్ష్యం ముక్తి లేదా మోక్షం. అది ఎలా సాధ్యమవుతుందంటే ఆత్మ సాక్షాత్కారం ద్వారా, జీవాత్మ పరమాత్మలో లీనమవటం ద్వారా.
ఇవే కాకుండా శీల నిర్మాణం, క్యారెక్టర్ బిల్డింగ్, సమగ్రాభివృద్ధి, ఓవరాల్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్, నైతికాభివృద్ధి, మోరల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా వైదిక విద్యకు సంబంధించినటువంటి లక్ష్యాల్లో చెప్తాం, ప్రధానంగా ఉన్నటువంటి లక్ష్యాల్లో చెప్తాం. ఈ వైదిక యుగాన్ని మనం 2 కాలాలుగా విభజించాలి. వేదకాలాన్ని మనం 2 కాలాలుగా విభజించాలి. ఎట్లా? ఋగ్వేద కాలము, దీన్నే తొలివేద కాలము అంటారు. మలివేద కాలము, దీన్నే అనంతర వేద కాలము అంటారు. ఋగ్వేద కాలము, మలివేద కాలము, తొలివేద కాలము, అనంతర వేద కాలం అంతా ఒకటి. ఋగ్వేద కాలం అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్య కాలాన్ని ఋగ్వేద కాలం అంటాం. మలివేద కాలం అనగా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల మధ్య కాలాన్ని మలివేద యుగంగా పిలుస్తాం. కాబట్టి వేద జీవితమే ఆర్యుల యొక్క జీవితం. వేదకాలాన్ని లేదా ఆర్య నాగరికతను మనం స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించాం. ఏంటది? తొలివేద కాలము, మలివేద కాలం. ఈ వేద జ్ఞానానికి సంబంధించి మనం లక్ష్యాలు ఇప్పుడు దాకా పేర్కొన్నాం. ఈ వేద జ్ఞానానికి సంబంధించి వేద విద్య ఎలా ప్రారంభమవుతుంది, వేద విద్య ప్రారంభించేటువంటి విధానం ఏంటి తెలుసుకోవాలి. వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి ఒక వ్యక్తి జీవితాన్ని 4 ఆశ్రమాలుగా విభజించడం జరుగుతుంది. వైదిక సాంప్రదాయం ప్రకారం దాన్నే ఆశ్రమ ధర్మాలు, ఆశ్రమ సిస్టమ్ అంటాం. మొదటిది బ్రహ్మచర్యము, రెండోది గృహస్థాశ్రమము, మూడోది వానప్రస్థము, నాలుగోది సన్యాసి ఆశ్రమం. మొత్తం 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. మొత్తం వ్యక్తి జీవితాన్ని 4 సమభాగాలుగా విభజించినట్లయితే మొదటి భాగం బ్రహ్మచర్యం అవుతుంది, తర్వాత గృహస్థాశ్రమం హౌస్ హోల్డ్ అంటాం, వానప్రస్థం పార్షియల్ రిటైర్మెంటు, సన్యాసాశ్రమం అంటే ఫుల్ రిటైర్మెంట్. దీనిలో బ్రహ్మచర్యం అనేటువంటిది విద్య ప్రారంభంగా చెప్తాం, విద్యార్థి దశగా చెప్తాం. విద్యార్థి దశే బ్రహ్మచర్యాశ్రమం అన్నమాట. ఓకే. సో వైదిక విద్య ప్రవేశం ఎలా జరుగుతుందంటే ఉపనయన సంస్కారంతో జరుగుతుంది. ఉపనయన సంస్కారం అంటారు దాన్ని. ఉపనయన సంస్కార బిగినింగ్ ఆఫ్ వేదిక్ ఎడ్యుకేషన్. వైదిక విద్య ప్రారంభం అనేటువంటిది ఉపనయన సంస్కారంతో ప్రారంభమవుతుంది. విద్యార్థి దశ ఉపనయన సంస్కారంతో ప్రారంభమవుతుంది. తొలివేద కాలంలో తీసుకున్నట్లయితే, అంటే ఋగ్వేద కాలంలో తీసుకున్నట్లయితే విద్య అనేటువంటిది అన్ని వర్గాల ప్రజలు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంటే అన్ని వర్గాలు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, స్త్రీలతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా విద్య అర్జనకు అర్హులే అనేటువంటి ఋగ్వేద కాలం నాటి ఆ సాంప్రదాయం అనమాట. మలివేద కాలానికి వచ్చిన తర్వాత వర్ణ వ్యవస్థ బాగా స్థిరపడింది. మలివేద కాలంలో సమాజంలో వచ్చినటువంటి ఒక గణనీయమైనటువంటి మార్పు ఏంటంటే వర్ణ వ్యవస్థ బాగా బలపడింది. వర్ణ వ్యవస్థ బలపడటం వల్ల ఏమైంది, శూద్రులు అనేటువంటి వాళ్ళు ఈ ఉపనయన కార్యక్రమం నుంచి మినహాయించబడ్డారు. అంటే వైదిక విద్యకి అనర్హులుగా ప్రకటించబడ్డారు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలు ఎవరంటే శూద్రులే. వర్ణాశ్రమ వ్యవస్థ అంటే చాతుర్వర్ణ వ్యవస్థ. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే 4 వర్ణాలు. ఏంటా 4 వర్ణాలు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. వీళ్ళలో అత్యధిక సంఖ్య ప్రజలు ఎవరంటే శూద్రులే. శూద్రులు పై వర్ణాలకి బానిసలుగాను సేవకులుగాను మిగిలిపోయారు. కుల వ్యవస్థలో, పటిష్టపడినటువంటి కుల వ్యవస్థలో ఈ 4 వర్ణాల్లో 3 వర్ణాలు అగ్రవర్ణాలు గాను, 4వ వర్ణం ఆ 3 వర్ణాలకి సేవ చేసేటువంటి వర్ణంగా భావించడం జరిగింది. ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు సమాజంలో అధిక సంఖ్యాకులుగా ఉన్నారు, మోస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్. వీళ్ళంతా కూడా ఈ ఉపనయన సంస్కారానికి అనర్హులుగాను, అంటే విద్యలో ప్రవేశించడానికి, వైదిక విద్యలో ప్రవేశించడానికి అనర్హులుగా పరిగణించడం జరిగింది, మినహాయించడం జరిగింది. అదేవిధంగా స్త్రీల మీద కూడా, స్త్రీ విద్య మీద కూడా మలివేద కాలంలో అనేక ఆంక్షలు తీసుకురావడం, అనేక పరిమితులు తీసుకురావడం జరిగింది. ఋగ్వేద కాలంలో స్త్రీ విద్య ప్రోత్సహించబడింది, స్త్రీకి విద్య నేర్చుకునేటువంటి అవకాశం, స్వేచ్ఛ కల్పించబడింది. అదే మలివేద కాలంలో స్త్రీ విద్య మీద అనేక పరిమితులు, అనేక ఆంక్షలు, అనేక రిస్ట్రిక్షన్స్ విధించబడ్డాయి. సో ఇట్లా తొలివేద కాలానికి మలివేద కాలానికి విద్యా విధానంలో కొన్ని మౌలికమైనటువంటి మార్పులు ఉన్నాయి. మొత్తానికి వైదిక విద్యా లక్ష్యాలు చూసినట్లయితే ఆత్మ సాక్షాత్కారం పొంది తద్వారా మోక్షము లేదా ముక్తి సాధించడమే వైదిక విద్య యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకుంటాం. ఇక ఉపనయన కార్యక్రమానికి వద్దాం. విద్యా ప్రవేశం ఉపనయనంతో జరుగుతుందని చెప్తాం. ఉపనయన కార్యక్రమం బ్రాహ్మణ విద్యార్థికి 8 సంవత్సరాలు నిండగానే ప్రారంభమవుతుంది, 8 సంవత్సరాలు ప్రాయంలో. అదేవిధంగా క్షత్రియులకి
10 సంవత్సరాల వయసులో జరుగుతుంది ఉపనయనం అనేటువంటిది. వైశ్యులకి 12 సంవత్సరాల వయసులో జరుగుతుంది ఉపనయనం. అట్లా 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక విద్యార్థి తనకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత తనకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత సమవర్తనోత్సవం అంటారు దాన్ని. సమవర్తనోత్సవంతో వైదిక విద్య సమాప్తం అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటాడు బ్రాహ్మణ విద్యార్థి? 8 సంవత్సరాలు చేరాడు, 18 సంవత్సరాల దాకా, అంటే 12 ఏళ్ళు అనమాట. 12 సంవత్సరాలు కొనసాగుతుంది వైదిక విద్య. ఇది వైదిక విద్యకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక వైదిక విద్యలో ఏముంటాయి, వైదిక విద్యా ప్రణాళిక ఎలా ఉంటుంది? వైదిక విద్యా ప్రణాళిక చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక పరమైంది, మతపరమైంది. వైదిక విద్య ఆధ్యాత్మిక పరమైంది, మతపరమైంది. ఆధ్యాత్మికమైనది మరియు మతపరమైనది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలే విద్యా ప్రణాళికలో చోటు చేసుకోవడం అనేటువంటి చాలా సహజమైనటువంటి విషయం. ఏంటి ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలు ఏమంటాయి దీనిలో అంటే, చతుర్వేదాలు, 4 వేదాలు. ఏంటి వేదాలు ఏంటి? ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదం. ఒక్కొక్క వేదం గురించి స్థూలంగా తెలుసుకుందాం. ఋగ్వేదము, ఇది చాలా ప్రాచీనమైన వేదం, అతి ప్రాచీనమైన వేదం, అతి పురాతనమైనటువంటి వేదం ఋగ్వేదం అని చెప్తాం. ఈ ఋగ్వేదాన్ని ఉచ్చరించేటువంటి బ్రాహ్మణుని ఏమని పిలుస్తారంటే హోత్రి అంటారు. ఋగ్వేదాన్ని ఉచ్చరించేటువంటి బ్రాహ్మణుని ఏమని పిలుస్తాం? హోత్రి అంటాం. ఈ ఋగ్వేదం అనేటువంటి చాలా వరకు మతపరమైనటువంటి అంశాలతో కూడినటువంటి విషయం. ఇట్స్ ప్యూర్లీ రిలీజియస్ వర్క్. భగవంతుడిని స్తుతించేటువంటి శ్లోకాల సముదాయం. ఇట్ కంటైన్స్ ద హిమ్స్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్ అండ్ దే ఆర్ నథింగ్ బట్ ఇన్వొకేషన్స్ టు వేరియస్ గాడ్స్. అనేక మంది దేవుళ్ళను స్తుతించేటువంటి ఒక శ్లోకాల సముదాయాన్ని ఋగ్వేదం అని పిలుస్తాం. అందుకే దీన్ని వేద ఆఫ్ ప్రైజ్ అంటాం. శ్లోకాల సముదాయం అన్నమాట, స్తుతించే శ్లోకాల సముదాయం, వేద ఆఫ్ ప్రైజ్ అంటారు ఋగ్వేదాన్ని. ఋగ్వేదం 10 మండలాలుగా విభజించబడింది. దీనిలో 10 మండలాలు ఉన్నాయి. ఈ 10 మండలాల్లో 2 నుంచి 7 మండలాలు పురాతనమైనవి, ప్రాచీనమైనవి. మిగతావి తర్వాత వచ్చినటువంటివి. ఈ 2 నుంచి 7 మండలాలని ఎవరు సంతరించారు, ఎవరు దాన్ని కంపోజ్ చేసింది అంటే ఋషి కుటుంబాలు కొన్ని సంతరించినాయి అనమాట. ఏంటి ఆ ఋషి కుటుంబాలు? భరద్వాజ, ఋషుల పేర్లు, ఋగ్వేద కాలం నాటి ఋషుల పేర్లు. విశ్వామిత్ర, అత్రి మహాముని, వామదేవ, వీళ్ళంతా కూడా వశిష్ఠ, వీళ్ళంతా ఋగ్వేద కాలం నాటి మహర్షులుగా చెప్తాం అనమాట. ఆ మహర్షులు వాళ్ళు సంతరించినటువంటివే ఈ 2 నుంచి 7 మండలాలుగా మనం చెప్తాం. అందుకే వీటిని ఫ్యామిలీ బుక్స్ అంటాం. ఏ ఫ్యామిలీస్ ఇవి? ఋషి ఫ్యామిలీస్ అనమాట, ఫ్యామిలీ బుక్స్ అని పిలుస్తారు. 3వ మండలంలో ప్రసిద్ధిగాంచినటువంటి గాయత్రి మంత్రం ఉంది ఋగ్వేదంలో. గాయత్రి మంత్రం పరమ పవిత్రమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి గాయత్రి మంత్రం ఋగ్వేదంలో ఎన్నో మండలంలో ఉందంటే 3వ మండలంలో ఉంది. ఈ గాయత్రి మండలం ఉన్నటువంటి 3వ మండలాన్ని ఎవరు సంతరించారంటే విశ్వామిత్ర మహర్షి సంతరించడం జరిగింది. ఇట్లా 10 మండలాల యొక్క సముదాయమే ఋగ్వేదం అని చెప్తాం. ఋగ్వేదంలో 1017 శ్లోకాలు, తర్వాత మళ్ళీ 11 అనుబంధంగా చేర్చబడ్డాయి. మొత్తం 1028 ఉన్నాయి. 1017 ఒరిజినల్గా, తర్వాత 11 అనుబంధంగా చేర్చారు, సప్లిమెంటెడ్ అనమాట. మొత్తం కలిపి 1028 హిమ్స్ శ్లోకాలు అనమాట. ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటి స్థూలమైన అవగాహన. అదేవిధంగా సామవేదం, నెక్స్ట్ ఆర్డర్లో సామవేదం చెప్పుకోవాలి. వైదిక విద్యా ప్రణాళికలో ఉన్నాం మనం, వేదిక కరికులంలో. సామవేదం ఏంటి? సామ అనే పదము సమన్ అనే పదం నుంచి వచ్చింది. సమన్ అంటాం మనం, ఇంగ్లీష్లో కూడా సమన్ అని పిలవాలి. సమన్ అంటే ఏంటి? మెలోడీ, శ్రావ్యమైనటువంటి, సంగీతపరమైనటువంటి అంశాన్ని ఏమని పిలుస్తామంటే సమన్ అంటాం. అంటే భారతీయ సంగీతానికి సంబంధించిన మూల బీజాలు కలిగినటువంటి వేదమే సామవేదం. ద రూట్స్ ఆఫ్ ఇండియన్ మ్యూజికల్ ట్రెడిషన్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ సామవేద. భారతీయ సంగీత సాంప్రదాయానికి సంబంధించిన మూల బీజాలు కలిగినటువంటి వేదమే సామవేదం. ఈ సామవేదాన్ని పఠించేటువంటి, స్తుతించేటువంటి బ్రాహ్మణుని ఏమని పిలుస్తారంటే ఉద్గాత్రి అంటారు. ఏమంటారు? ఉద్గాత్రి అని పిలుస్తారు.
అదేవిధంగా యజుర్వేదం తర్వాత ఆర్డర్లో యజుర్వేదం. యజుర్ అంటే అర్థం ఏంటి? యజుర్ అంటే యజ్ఞయాగాది క్రతుకాండకు సంబంధించిన నియమావళి. యజ్ఞాలు యాగాలు ఎలా చెయ్యాలి, దానికి సంబంధించినటువంటి నియమాల పరంపరని మనం ఏమని పిలుస్తామంటే యజుర్ అంటాం. ఫార్ములే రిగార్డింగ్ పెర్ఫార్మింగ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ షుడ్ బి కాల్డ్ యాజ్ యజుర్. యజుర్వేదం, దానికి సంబంధించిన వేదమే యజుర్వేదం. యజుర్వేదం నిర్వహించేటువంటి లేదా యజ్ఞ క్రతువులు నిర్వహించేటువంటి యజుర్వేద బ్రాహ్మణుని ఏమని పిలుస్తారంటే అధ్వర్యు అని పిలుస్తారు. ఈ యజుర్వేదంలో 2 విధాలు ఉంటాయి. ఏంటి ఆ యజుర్వేదంలో 2 విధాలు ఏంటి? కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. కృష్ణ యజుర్వేదము అంటే దీన్ని నల్లని యజుర్వేదం అని కూడా చెప్పొచ్చు. బ్లాక్, కృష్ణ అంటే బ్లాక్, నల్లని యజుర్వేదం. నల్లని యజుర్వేదం అని దీన్ని ఎందుకు అన్నారు? నల్లగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు? ఆర్యుల అనార్యుల? అనార్యులు. అంటే అనార్యులకు సంబంధించిన క్రతువులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కృష్ణ యజుర్వేదంలో ఉంటాయి. అదేవిధంగా శుక్ల యజుర్వేదము మరొక రకం. శుక్ల యజుర్వేదము, శుక్ల అంటే వైట్, తెల్లని యజుర్వేదం అని కూడా పిలవచ్చు దీన్ని, వైట్ యజుర్వేద. ఇది తెల్లగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు? ఆర్యులు. కాబట్టి ఆర్యులకు సంబంధించినటువంటి యజ్ఞాలు యాగాలకు సంబంధించినటువంటి విషయాలు దేనిలో ఉంటాయంటే శుక్ల యజుర్వేదంలో ఉంటాయి. అనార్యులకు సంబంధించినటువంటి యజ్ఞయాగాది క్రతుకాండ దేనిలో ఉంటుందంటే కృష్ణ యజుర్వేదంలో ఉంటుంది, నల్లని యజుర్వేదంలో. ఆర్యులకు సంబంధించినటువంటి యజ్ఞాలు యాగాలకు సంబంధించిన సమాచారం దేనిలో ఉంటుందంటే శుక్ల యజుర్వేదం లేదా తెల్లని యజుర్వేదంలో ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కృష్ణ యజుర్వేదంలో శ్లోకాలతో పాటుగా గద్యానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యానాలు, ప్రోజ్ అంటాం ఇంగ్లీష్లో. గద్యానికి సంబంధించిన గద్య భాగం అంటాం చూసారా, అంటే పద్యంతో పాటుగా గద్యం కూడా ఉంటుంది అన్నమాట. శ్లోకంతో పాటుగా గద్య సహితమైంది ఏంటది? కృష్ణ యజుర్వేదం. కానీ శుక్ల యజుర్వేదంలో కేవలం శ్లోకాలు మాత్రమే ఉంటాయి కానీ గద్యానికి అవకాశం లేదు. కేవలం శ్లోకాలు మాత్రమే ఉంటాయి కానీ గద్యం ఉండదన్నమాట. ఇది యజుర్వేదానికి సంబంధించిన సమాచారం. అదేవిధంగా అథర్వణ వేదము. అథర్వణ్ అంటే అర్థం ఏంటి? ఇందాక యజుర్ అంటే చెప్పుకున్నాం, ఇప్పుడు అథర్వణ్ అంటున్నాం. అథర్వణ్ అంటే ఇది కూడా నియమావళి. దేనికి సంబంధించిన నియమావళి? మంత్రతంత్రాలకు సంబంధించినటువంటి నియమావళి. అది అధర్వణ వేదంలో ఉన్నటువంటి ప్రధానమైన సబ్జెక్ట్. మంత్రాలు తంత్రాలకు సంబంధించిన నియమావళి. అధర్వణ వేదంలో ఎక్కువగా ఎవరి విశ్వాసాలు ఉంటాయంటే ఆర్యుల విశ్వాసాలు ఉండవు. ఆర్యులు కానటువంటి అనార్యుల విశ్వాసాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆర్యులైనటువంటి వాళ్ళు ఈ అధర్వణ వేదానికి చాలా కాలం పాటుగా వేద స్థాయిని, వేద ప్రమాణాన్ని ఇవ్వటానికి నిరాకరించారు. ఇట్ హ్యాస్ నాట్ బీన్ అకార్డెడ్ ద స్టేటస్ ఆఫ్ వేద ఫర్ ఎ లాంగ్ టైమ్ బై ఆరియన్స్. ఎందుకని? బికాజ్ ఇట్ కంటైన్స్ మెనీ బిలీఫ్స్ రిగార్డింగ్ నాన్ ఆరియన్స్. అనార్యులకు చెందినటువంటి అనేక విశ్వాసాలు దీనిలో ఉన్నాయి కాబట్టి, నిక్షిప్తమయ్యాయి కాబట్టి ఆర్యులు అనేక కాలాల పాటు దీనికి వేద ప్రమాణాన్ని, వేద స్థాయిని ఇవ్వటానికి నిరాకరించారు. ఇది ఇటీవలే వేద ప్రమాణాన్ని ఇవ్వటం జరిగిందనమాట, అధర్వణ వేదం. ఇది స్థూలంగా వివిధ వేదాలకు సంబంధించినటువంటి సమాచారం, చతుర్వేదాలు. ఇదంతా వేద పాఠ్య ప్రణాళిక, విద్యా ప్రణాళికలో అంతర్భాగం. వీటితో పాటుగా బ్రాహ్మణాలు, సంహిత, ముందు సంహిత అంటాం, తర్వాత అరణ్యకాలు, అదేవిధంగా ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా వేద విద్యా ప్రణాళికలో అంతర్భాగమే. సంహిత అంటే అర్థం ఏంటి? భగవంతుని స్తుతించే శ్లోకాల సముదాయం. సంహిత అంటే భగవంతుని స్తుతించే శ్లోకాల సముదాయం. బ్రాహ్మణాలు అంటే ఏంటి? కర్మ మార్గాన్ని ఉపదేశించినటువంటి అంశాలు. కర్మ మార్గం అనగా యజ్ఞాలు యాగాలు. సంహిత అనగా భగవంతుని స్తుతించే శ్లోకాల సముదాయం. బ్రాహ్మణాలు అంటే కర్మ మార్గాన్ని ఉపదేశించిన అంశాలు. మోక్ష సాధనకు కర్మ మార్గాన్ని ఉపదేశించిన అంశాలు బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలను మనం తీసుకున్నట్లయితే ఋగ్వేదం యొక్క బ్రాహ్మణాన్ని ఐతరేయ బ్రాహ్మణం అని పిలుస్తాం. ఐతరేయ బ్రాహ్మణము. అదేవిధంగా సామవేదం యొక్క బ్రాహ్మణాన్ని జైమినీయ బ్రాహ్మణము అంటాం. జైమినీయ బ్రాహ్మణము. యజుర్వేదం యొక్క బ్రాహ్మణాన్ని
శతపథ బ్రాహ్మణము అంటాం. శతపథ బ్రాహ్మణము. అదేవిధంగా అధర్వణ వేదం యొక్క బ్రాహ్మణాన్ని గోపథ బ్రాహ్మణము అని పిలుస్తాం. గోపథ బ్రాహ్మణము. ఒకసారి